ఇన్ని రకాలుగా రైతులను, మహిళల్ని, విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యమకారులను, బలహీన వర్గాలను, దళిత వర్గీకరణతో పాటు ప్రతి సమస్యను పరిష్కరించుకుంటా 18 నెలల్లో మనం ముందుకు వెళ్తుంటే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నాడు. ఇవాళ నువ్వు దిగిపో అని అంటుండు. మిత్రులారా, మీరు ఆలోచన చెయ్యండి. నాకేం లేదు కోరికలు. ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని బట్టినా, పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా. జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా. ఇక మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా. నాకు ఇంకేం కోరికలు లేవు. నన్ను ఇబ్బంది పెట్టినోని, నన్ను జైలు పెట్టినోని ఖచ్చితంగా జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఒక మాట చెప్పిన, తొడగొట్టి చెప్పిన, నిన్ను పడగొట్టే వరకు కళ్ళు ముయ్యను అని చెప్పి పడగొట్టి చూపించిన. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, 10 ఏళ్ళు ఆశీర్వదించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి బెంగళూరు, చెన్నైయో, ముంబైయో, ఢిల్లీతో కాదు, న్యూయార్క్, టోక్యో, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తిని మీరు ఇవ్వండి మిత్రులారా. మీరిచ్చే శక్తితోని మూసీ నది ప్రక్షాళన చేస్తా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తా, భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి ఒక గొప్ప నగరంగా అందిస్తా. ఈ రోజు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా రాణించి ఈ దేశ పునర్నిర్మాణంలోనే మీరు భాగస్వాములుగా ఉండాలి, మీకు బాధ్యత ఉండాలి అనే విధంగా తీర్చిదిద్దే విధంగా నేను ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నాం. లక్ష్మీ నరసింహస్వామి కాళ్ళ దగ్గర ఈరోజు మనందరం కూర్చున్నాం. ఆ స్వామి సాక్షిగా అభివృద్ధి చేసే శక్తిని ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆగమైన తెలంగాణను మనం పునర్నిర్మించుకుందాం. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్ళల్లో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు ఒక సెషన్స్ మేజిస్ట్రేట్ ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కోర్టు నోటీస్ ఇస్తే. మీకెందుకయ్యా అంత బలుపు? మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పాల్సింది పోయి ఎదురుదాడి మా మీద చేస్తున్నారు. నువ్వు మా మీద దాడి చేసుడు కాదు, ఇది కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు. నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు, కొద్ది దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితే తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల పార్టీ అని మన కార్యకర్తలు ఊరూరాలు చెప్పాలి. ఎవడు కనిపించినా ఒకటే చెప్పారు, అరే దయ్యాలు వచ్చినాయి రా భయ అని. ఇంకా వాళ్ళని పేరు పెట్టి పిలువకారు ఎక్కడ కూడా. కనిపిస్తే చాలు దయ్యాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పండి. ఎందుకంటే దయ్యాలతో ఉన్న ప్రమాదం తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. అందుకే మిత్రులారా, మళ్ళొక్కసారి చెప్తున్నా, మళ్ళసారి గెలవడానికి, ఆలేరు అభివృద్ధి చేయడానికి మీ సోదరుడికి ఏం మీకు కావాలనో, పరిష్కారం కావాలనో, ఏం అండగా నిలబడాలో మీరు చెప్పండి. అన్ని పనులు చేసి పెట్టే బాధ్యత నాది. ఎందుకంటే ఆలేరులో ప్రజలు మంచోళ్ళు, కొంచెం నాయకులు అక్కడిక్కడ ఉన్నా మీ అభివృద్ధి చేసే బాధ్యత నాది. అమాయకుడైన బీర్ల ఐలయ్య ఈరోజు మీకు నాయకుడు ఉన్నాడు. ఆయన అడగలే పదవి, విప్పు పదవి నేను ఇచ్చిన పిలిచి. ఎందుకంటే బలహీన వర్గాల నుంచి నా వెనకాల కూర్చుంటే ఒక బీర్ల ఐలయ్య ఉండాలి, ఒక ఆది శ్రీనివాస్ ఉండాలి, ఒక అట్లూరి లక్ష్మణ్ ఉండాలి, ఒక రామచంద్ర నాయక్ ఉండాలి. బలహీన వర్గాలు నా వెనకాల కూర్చుంటే సభకు నిండుదనం వస్తుందని వాళ్ళందరినీ విప్పులుగా వేసి ఈరోజు మీ ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి లక్ష్యం నెరవేర్చడమే నా బాధ్యత అని తెలియజేస్తూ, ఇంతసేపైనా ఓపిక ఉన్న మా సోదరులందరికీ నిండు మనసుతో ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన ఆలేరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మీరందరూ అండగా నిలబడతారా? తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామా? మీరందరు సిద్ధమేనా? మీరందరూ అండగా ఉంటారు కదా. అండగా ఉంటా అన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. మా అక్కలు కూడా, అక్క కోటీశ్వరులను వచ్చేసారి 1 కోటి ఓట్లు రావాలంటే మా ఆడబిడ్డలే కోటీశ్వర్లు అయ్యి నాకు అండగా నిలబడాలి. మీరందరూ ఆశీర్వదించడానికి చేయి పైకెత్తండి అని చెప్పి మా అక్కలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్, జై. మా అక్కలు చెప్పాలని నేను అడుగుతున్నా. ఇవాళ పెత్తనం మా ఆడబిడ్డల చేతి ఉంటే
పిల్లల చదువులు ఉంటాయి, ఇల్లు బాగుపడుతుందని ఇవాళ మా అక్కల చేతుల్లో పెత్తనం పెట్టిన మాట నిజం కాదా? ఆనాడు అప్పుల్లో ఉండి 1,00,000 రుణమాఫీ చేస్తాని 10 ఏళ్ళు ముంచి రైతులను ఆగమాగం చేసి వేలాది మంది చచ్చిపోతే సంవత్సరం తిరిగే లోపు లక్ష్మీ నరసింహస్వామిగా 25,55,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతులకు అప్పు విముక్తి కలిగించింది మన ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆయన నాయకుడు అంటే వరి వేసుకోండి చివరి గింజ వరకు కొంటాం, అదే కాదు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం ఓట్లు అమ్మిన 48 గంటల్లో మీ ఖాతాల పైసలు వేస్తలేమా? ఇవాళ రైతులను ఆదుకొని ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి అని మేము పనిచేస్తుంటే కడుపు మండి విషం జమ్ముతున్నారు ఈరోజు రైతుల మీద. అందుకే మిత్రులారా, మీరందరూ ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో దళితులు గిరిజనులు ఆదివాసులు తలెత్తుకునే ప్రభుత్వం. అందుకే 1931లో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేస్తే 100 ఏళ్లలో ఎవడు చేయలేకపోయింది, ఎవడు ధైర్యం చేయలే ముట్టుకోనికే. కానీ మీ సోదరుడుగా మీ రేవంత్ అన్నగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బాధ్యత ఇచ్చి దామోదర్ రాజనరసింహ గారిని బాధ్యత పెట్టి రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిసారి కులగణన చేసి 56.36% బలైన వర్గాలు ఉన్నారు అని లెక్క తేలిస్తే ఈరోజు విధిలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దేశం మొత్తం నేను లెక్క కడతా, బీసీల లెక్క తీస్తా అన్నాడు. గొర్రెలకు బర్రెలకు చేపలకు కూడా లెక్క ఉంది, కానీ మా బలహీన వర్గాలకు లెక్క లేదంటే లెక్క నేను తేలుస్తా, నీ కథ కూడా చూస్తా అన్నందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిసారి బలహీన వర్గాల లెక్క తేల్చి 56.36% తేల్చింది మనం కాదా? ఈ బలహీన వర్గాల పట్ల ప్రేమ లేకపోతే వాళ్ళ లెక్క తేల్చే బాధ్యత ఎందుకు తీసుకుంటాం? ఈరోజు 42% రిజర్వేషన్లు విద్య ఉద్యోగంలోనే కాదు స్థానిక సంస్థలలో కూడా మీకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేసింది మనం కాదా? అదేవిధంగా ఈనాడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ 35 ఏళ్ల నుంచి మాదిగ బిడ్డలు పోరాటమే కాదు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయింది. ఎట్లయినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన మరుక్షణం దామోదర్ రాజనరసింహ గారు నాకు చిట్టి తెచ్చిండు అసెంబ్లీలో. నేను స్పష్టంగా చెప్పిన, ఇది నా బాధ్యత, 100% ఈ సమస్యను పరిష్కరిస్తా అని ఫిబ్రవరి 14 నాడు మొదలుపెట్టి మళ్ళీ ఫిబ్రవరి 14 లోపల బీసీల లెక్కలు తేల్చిన ఎస్సీ కులాల వర్గీకరణ మోత్కుపల్లి నరసింహులు గారు సజీవ సాక్షి. వారు ఎవరిని అంత ఆశామాషికి ఒప్పుకోరు, ఎవరిని అభినందించారు. నరసింహులు గారి సంగతి మీకు నాకంటే ఎక్కువ తెలుసు, మీరు ఆలేరోళ్ళు. కానీ వారు స్వయంగా అసెంబ్లీకి వచ్చి శాలువ కప్పి తమ్మి ఈరోజు నా మనసుకు ఆనందం కలిగింది, దశాబ్దాల మా కొట్లాట పరిష్కారం చూపించినమని నరసింహులు గారు అభినందించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఎస్సీ కులాల వర్గీకరణ చేసి ఆ చిక్కుముళ్ళని ఇప్పింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా.